ఒక పెద్ద చెట్టు చుట్టూ వివిధ రెక్కల పురుగులు కూర్చొని గొప్పలు చెప్పుకుంటున్నాయి. నేలమీద పాకగలను, గాలిలో ఎగరగలను అంటూ రెక్కల చీమ గర్వపడింది. నా రెక్కలు చూసారా ఎంత పెద్దవో అంటూ చీకురు పురుగు పొగిడుకుంది. అంతలో ఓ మినుగురు పురుగు ముందుకు వచ్చి, నేనైతే నీళ్లలో పాకగలను, గాలిలో ఎగరగలను, అంతేకాదు మిలమిల మెరిసి అందర్నీ ఆకట్టుకుంటాను. నన్ను చూసి నక్షత్రం లాంటి తార వచ్చిందని అనుకుంటారు అంది. అది మిలమిల మెరుస్తూ గాలిలో తేలుతూ ఎగిరింది. అన్ని పురుగులు ఆశ్చర్యపోయి చూస్తుండగానే ఓ బంగారు పిచ్చుక వచ్చి మినుగురు పురుగును పటాపంచలుగా పట్టుకుని తన గూటిలో మట్టిముద్దకు అంటించేసింది. మిలమిల మెరుస్తూ ఉండే పురుగు ఇప్పుడు కదలలేకపోయింది. అది చూసి మిగిలిన పురుగులెంత హడలిపోయాయో. చీకురు పురుగు నిశ్శబ్దంగా అన్నది, గర్వం ఎంతైనా ప్రదర్శించగలదు, కాని మనల్ని రక్షించదు. బుద్ధిగా జీవించడమే నిజమైన గొప్పదనం.